షాప్స్ను కొన్నిటిని అకస్మాత్తుగా వచ్చి కొన్ని సర్ప్రైజ్గా విజిట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు షాటాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఈ షాప్ను విజిట్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి సీట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, లైసెన్స్ ఉందా లేదా షాపు, అలాగే స్టాక్ రిజిస్టర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, అలాగే వాటన్నిటి కూడా ఇన్వాయిస్, అలాగే దానికి పీసీ సర్టిఫికేట్ ఉందా లేదా, కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి అమ్మడానికి పర్మిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళకు ఉన్నటువంటి గోదాంలో కూడా స్టాక్ ఏ విధంగా ఉంది, ఆ స్టాక్ మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి స్టాక్ రిజిస్టర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూడడం జరిగింది, వెరిఫై చేయడం జరిగింది. ఏవో గారి సహాయంతో అన్ని చెక్ చేయడం జరిగింది. అలాగే రైతులకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నాం. ఏంటంటే రైతులు ఖచ్చితంగా కూడా వాళ్ళు తీసుకునేటువంటి సీడ్స్ కూడా ఖచ్చితంగా ఏదైనా సీడ్ కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా రిసీప్ట్ తీసుకోవాలి. లూజ్ సీడ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు. ఖచ్చితంగా షాప్కి వచ్చి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా రిసీప్ట్ అనేది తీసుకోవాలి. తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందంటే ఆ రిసీప్ట్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రైతులకు ఇటువంటి సలహాలు, సూచనలు ఏదైనా మీ దృష్టికి కనుక ఏదైనా వచ్చినట్లయితే కూడా ఎక్కడైనా షాపులు యజమానులు సరైనటువంటి సీడ్స్ ఇటువంటి మీ దృష్టికి రైతులకు కానీ ఏదైనా వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు మరియు అగ్రికల్చర్ ఆఫీసర్లకు సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను.